ముందుగా మనం చేయాలనుకున్న ఆలు రైస్ కోసం ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం స్టవ్ మీద బాణలు పెట్టి నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత వేయించుకోవాలి. కొద్దిగా బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీసేయాలి. ముక్క మెత్తబడి వేగిపోయాక ఒక ప్లేట్లోకి పక్కన తీసుకుని అదే నూనెలో కొంచెం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసి ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు కూడా వేయాలి. వీటితో పాటు కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి అల్లం ముక్కలు కానీ వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత నచ్చితే ఉంటే టమాటా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. సన్న ముక్కలుగా తరిగిన టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నం దీనిలో కలుపుకోవాలి. ఆఖరణ ఈ బంగాళదుంప ముక్కలు కూడా కలుపుకొని ఉప్పు వేసుకుంటే ఆలు రైస్ రెడీ. దానికోసం కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు మనం చేసే క్వాంటిటీని బట్టి. కలపబోయే ముందు బంగాళదుంప ముక్కలు కలిపితే ఉప్పు కారం బాగా పడతాయి దానికి కూడా. దింపబోయే ముందు సన్నగా తరుక్కున్న కొత్తిమీర చల్లుకొని నచ్చిన వారు నిమ్మరసం కూడా పిండుకొని ఇక అతిథులకు మనకు వడ్డించుకొని తినేయడమే మిగిలింది. రెడీ. ఆలూ బాత్ అనొచ్చు, ఆలూ రైస్ అనొచ్చు.